కాకినాడ జిల్లాలో సారా తయారీ విక్రయాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని కాకినాడ నార్త్ ఎక్సైజ్ సిఐ మహమ్మద్ అలీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్ అర్బన్ ప్రాంతాలతో పాటు సామర్లకోట రూరల్ అర్బన్ పరిధిలోని గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ విస్తృత తనిఖీలు చేపడుతోందని, సారా తయారీకి ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని సారా రహిత గ్రామాలుగా మార్చడమే తమ లక్ష్యమని అన్నారు. సర్పవరం, సూర్యారావుపేట, సామర్లకోట, చంద్రంపాలెం, వికే రాయపురం, పనసపాడు వంటి గ్రామాల్లో అక్రమ సారా తయారీని అరికట్టేందుకు రోజువారీ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా సారా తయారీ లేదా విక్రయాలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కేవలం సారానే కాకుండా గ్రామాల్లో అక్రమంగా మద్యం బాటిళ్లను నిర్వహిస్తున్న వారిపై కూడా ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు కుమార్, వరహాలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు షేక్ మహమ్మద్ అలీ. నేను కాకినాడ సౌత్ స్టేషన్ నుండి నార్త్ స్టేషన్ ప్రమోషన్ మీద వచ్చాను. ఇక్కడ నార్త్ లిమిట్స్లో కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, సామర్లకోట రూరల్, సామర్లకోట అర్బన్ ఈ విలేజ్ వీటి మీద మేము పర్యవేక్షణ చేస్తాం. ఇక్కడ కొన్ని గ్రామాలు సారా గ్రామాలుగా గుర్తించి వాటి మీద చర్యలు తీసుకుని నవోదయంలో భాగంగా సారా ఐడి ఫ్రీ విలేజ్గా డిక్లేర్ చేయడం అనేది. ఈ కొన్ని గ్రామాలు వీటిలో సర్పవరం, సూర్యారావుపేట, సామర్లకోట, చంద్రంపాలెం, వికే రాయపురం, పనసపాడు ఈ గ్రామాలపై దృష్టి పెట్టి ప్రతిరోజు పరీక్షిస్తున్నాం. వాటిపైన ఎవరైనా సారా అమ్మినా, తయారు చేసిన వాళ్ళపైన చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నామండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు మళ్ళీ మొదలెట్టినా మీరు మా ఫోన్ నెంబర్కి తెలియజేస్తే వాళ్ళపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం అనేది. అంతేకాకుండా ఈ గ్రామాల్లో బిల్డ్లు నిర్వహిస్తున్న వారిపై కూడా శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఇందుమూలంగా తెలియజేయడం అనేది.